బ్రెడ్ హల్వా తయారు చేసుకునే విధానం. ఒక 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నామండి. వీటిని ఫ్రిడ్జ్లో ఒక పావు గంట వరకు ఉంచాలి. అలాగా గట్టిగా పడి మంచిగా సైడ్లన్నీ కట్ చేయడానికి బాగుంటుంది. ఇలా బ్రౌన్ కలర్ ఉంది కదా సైడ్లు, ఇవన్నిటిని కూడా కట్ చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసేటప్పుడు చాలా బ్లాక్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మీకు నచ్చిన సైజుల్లో ముక్కలు కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇంకా చిన్న కాలుస్తే చిన్న కట్ చేసుకోవచ్చు. ఇవి డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఇలా కట్ చేసుకున్నాము. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోని ఉంచాలి, హై ఫ్లేమ్లో మాత్రం ఉంచకూడదు. ఇవి ఫ్రై చేసేటప్పుడు కలర్ వచ్చేస్తాయి ఫాస్ట్గా, లోపల ఏగవన్నమాట. అందుకోసమని మీడియం ఫ్లేమ్లో ఉంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా కలర్ వస్తుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. ఇలా ఫ్రై అయితే సరిపోద్ది. క్రిస్పీగా రస్కులు ఎలా ఉంటాయో అలా ఉంటాయి అన్నమాట ఇవి. అదే ఆయిల్లో జీడిపప్పు, కిస్మిస్ లైట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వేరొక బౌల్లోకి తీసుకోండి. మిగతా ఆయిల్ని వేరొక దీంట్లోకి తీసుకొని అదే పాన్లోని 1 కప్పు పంచదార, 1 కప్పు వాటర్ వేసుకున్న తర్వాతే స్టవ్ వెలిగించండి. ముందే వేసుకుంటే స్టవ్ ఆన్లో ఉండేటప్పుడు వేసుకుంటే మొత్తం మాడిపోతాయి అన్నమాట. అందువల్ల పంచదార, వాటర్ వేసాక స్టవ్ వెలిగించి తేగపాకం ఇలా వచ్చిన తర్వాత దాంట్లో 1/4 టీ స్పూన్ వరకు యాలక్ పౌడర్ వేసుకోండి. మంచి టేస్ట్ వస్తుంది. అలాగే కుంకుమ పువ్వు ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు, ఉంటే వేసుకోండి. దీంట్లో ముందుగా ఫ్రై చేసిన బ్రెడ్ పీసులన్నీ కూడా వేసుకోండి. వేసుకొని మొత్తం కలిపి మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ పాకంలో మరీ ఎక్కువ పాకం పట్టుకోకూడదు, తీగ పాకమే పట్టుకోవాలి. అంటే గులాబ్ జాముల పాకం ఎలా ఉంటుంది అలాగా. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుంటాం. మూత పెట్టి ఒక 15 మినిట్స్ తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మూత తీసి. చూసారు కదా, ఇలాగా దగ్గరగా అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఇంకో 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. మెత్తబడిపోవాలన్నమాట ముక్కలన్నీ. ఒకవేళ మెత్తగా అవ్వలేదు అనుకోండి, ఇళ్ళకి కూడా యూజ్ చేసుకోవచ్చు. బ్రెడ్ హల్వా బాగుంటుంది, ఇళ్ళకి కూడా తినొచ్చండి. మీకు ముక్కలు మెత్తగా కావాలనుకుంటే ముక్కలు చేసుకోవచ్చు. ముందుగా ఫ్రై చేసుకుని జీడిపప్పు, కిస్మిస్ని కూడా వేసుకోండి. 1 కప్పు మరిగించి చల్లార్చిన పాలు వేసుకోండి. మూత పెట్టి ఇంకో 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. ఇలాగే పాలు ఉడికిన తర్వాత ఇలా మెత్తగా చేసేయచ్చండి. ఆటలగర్ర ఉంటుంది కదా, ఆటలగర్రతో చక్కగా చాలా షార్ప్గా ఉంటుంది కాబట్టి మంచిగా ఇలా ముక్కలు అయిపోద్ది. దాంట్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని మొత్తం కలుపుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఒకవేళ ముక్కలు అవ్వకపోతే అలా పీసెస్లా కూడా తీసుకోవచ్చు. బ్రెడ్ హల్వా రెడీ అయిపోయినట్టుగా. ట్రై చేయండి, 2-3 రోజుల వరకు నిల్వ ఉంటుంది.